కర్నూలులో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు మేల్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా సిటీలోకి ఎంటర్ అయ్యే బస్సులపై కొరడా కల్పిస్తున్నారు. పూర్తిగా బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రస్తుతం బండ్లు కూడా ఆర్టీఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అసలు ఈ తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయని ప్రస్తుతం మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాటల్లోనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సోదాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని బస్సుల్లో తనిఖీలు చేపట్టారు? సార్, ఇది యాక్చువల్గా మేము ఎవ్రీ మంత్ ఈ ఎన్ఫోర్స్మెంట్ పెడతాము. మార్నింగ్ 4:30కి అట్లా వచ్చేస్తాము, అప్ టు 9 వరకు ఉంటాము అనమాట. అయితే ఇవాళ అరౌండ్ 4:30కి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏంటంటే ఒక 50 బస్సులు చెక్ చేసాము. దాంట్లో ఒక 6 వెహికల్స్కి ఇదైతే ఫైర్ సేఫ్టీ విషయంలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేకుండే అనమాట 6 వెహికల్స్లో. ఓకే, అదొకటి. ఇంకోటి ఒక బస్సులో ఏంటంటే కమర్షియల్ గూడ్స్ క్యారీ చేస్తున్నాడు అతను. అయితే వీటికి ఏంటంటే ఇదంతా పర్మిట్ వయోలేషన్ కాబట్టి ఆ పర్మిట్ వయోలేషన్ కింద వాళ్ళకి చలానా వేశారు. సార్, ప్రధానంగా ఇప్పటి వరకు చేసిన బస్సుల్లో ఏమైనా లోపాలు గుర్తించారు? బస్సులో ఏం లోపాలు లేవండి, డాక్యుమెంటేషన్ కూడా ఓకే ఉంది, అన్ని వ్యాలిడ్ ఉన్నాయి. అయితే కొన్ని బస్సులలో ఏంటంటే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మాత్రం వాళ్ళు లేవు. అవి 6 వెహికల్స్లో లేవు. అబౌట్ 55 వెహికల్స్లో 6 వెహికల్స్లో లేవు. దానికి మనం వయోలేషన్ ప్రకారం చలానా వేసాం. సార్, బస్సుల్లో చాలా లోపాలు ఉన్నట్లుగా కూడా తెలిసింది. కొన్ని వాటిల్లో ఇప్పటివరకు 6 బస్సులు అని చెప్పారు. సో వాటి మీద ఎలాంటి కేసులు నమోదు చేయబోతున్నారు? ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే ఆ బస్సులో వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టుకోలేదండి. దానికి మనం ఫైన్ వేసాం వాళ్ళకి. ఆల్రెడీ చలాన్ జనరేట్ చేసి ఇచ్చేసాం వాళ్ళకి. వాళ్ళు ఫైన్ పే చేసేస్తారు. అదండి. ఒక బస్సులో మాత్రం వాళ్ళు కమర్షియల్ గూడ్స్ అంటే లగేజ్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట, దానికి కూడా మనం చలాన్ వేసాం. సార్, ఇక్కడ ఇప్పుడు ఒక బస్సులోంచి సిలిండర్ని ఓపెన్ చేశారు. సో ఇక్కడ ఫైర్కి సంబంధించి ఇదంతా కూడా కరెక్ట్గానే ఉందా మీ సోదాల్లో? ఈ సిలిండర్ కరెక్ట్గా ఉందండి. ఈ బస్సులో 2 పెట్టుకున్నాడు అతను. అయితే ఒకటి మాత్రం కరెక్ట్ ఉంది, ఒకటి ప్రాబ్లం ఉంది. అంటే ఒకటి దాంట్లో ప్రెషర్ తక్కువ ఉందండి. అంటే అది ఆల్రెడీ వాడిన తర్వాత అట్లాగే పెట్టేసినారు అనమాట, మళ్ళీ ఫిలప్ చేయకుండా. ఓకే సార్, అంటే ఇది దీంట్లో కరెక్ట్గా ఉందని మనకి ఇక్కడ ఇండికేటర్ కూడా ఉంది. సో అసలు ఇండికేటర్లో నీడిల్ గ్రీన్ మీద ఉంటుంది, అది వాడిన తర్వాత రెడ్ మీదకి వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్కసారి వాడకున్నా కూడా ఒక 2 months వరకు అది మళ్ళీ తగ్గిపోతుంది ప్రెషర్. అప్పుడు వాళ్ళు మళ్ళీ నింపుకోవాలి. ఇక్కడ ఉంది. సార్, ఆర్టీఏ అధికారుల మీద కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడే వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు. తాత్కాలికంగా ఏదో పేరుకి నామమాత్రంగా సోదాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? లేదు సార్, మేము ఎవ్రీ మంత్ ఇక్కడ చేస్తాము. ఈవెన్ మీరు దివాళీ అప్పుడు కూడా మేము ఇక్కడ మార్నింగ్ 4కి వచ్చేస్తాం. 4కి వచ్చి 9 వరకు ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ కూడా 6 to 12 వరకు ఉంటాం. బయటికి వెళ్తాయి కదా బండ్లు. ఎవ్రీ మంత్ ఇది రొటీన్ చెక్ చేస్తామండి మా హైదరాబాద్ సిటీలో. సార్, ప్రధానంగా ఏసీ బస్సుల్లో హ్యామర్లతో పాటు బ్యాక్ సైడ్ ఉన్న ఎమర్జెన్సీ డోర్లు మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అవి సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినప్పుడు ఓపెన్ కావట్లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో అటువంటి వాటి మీద మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోబోతున్నారు? మేము ప్రతి ఒక్క బస్కి ఓపెన్ చేసి చూస్తున్నామండి. ఇక్కడ ఇవాళ అయితే అట్లాంటిది ఏం కనపడలేదు. ప్రతి ఒక్క ప్యాసింజర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుంది. బాగుంది. ఇప్పుడు ఇవాళ చెక్ చేసిన మాటలో ఏం డిఫెక్ట్ లేదు. ప్రస్తుతానికి బండ్లు కూడా ఆర్టీఏ అధికారులు బస్సుల్లో సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 50 బస్సుల్ని తనిఖీలు చేపట్టారు. 50 బస్సుల్లో సుమారు 6 బస్సుల్లో భద్రతా లోపాలు చాలా తక్కువగా ఉన్నట్లు, అసలు బస్సులో కనీస భద్రత లేనట్లుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం 6 బస్సులపై కేసులు నమోదు చేశారు. వాళ్ళ మీద ఆ బస్సు యాజమాన్యాల మీద చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జయరాజ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.